ఆ అమ్మాయి చదివేది 10వ తరగతి. స్కూల్కి వెళ్ళడం, టీచర్ చెప్పే పాఠాలు వినడం, పరీక్షలు రాయడం ఆమె డైలీ లైఫ్. బట్ ఎవడో ఒకడు వచ్చాడు. వాడెవడో ఎక్కడ వాడో తెలీదు. మరి ఏ మాయ మాటలు చెప్పాడేమో కానీ మొత్తానికి బుట్టలో వేసుకున్నాడు. పని కానిచ్చి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులు తెలిసిపోయింది నేను గర్భవతిని అని. ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగింది? చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుగా ఉంచారు. నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. ఆడబిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పలమనేరులో 10వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చి బిడ్డను ప్రసవించే సమయంలో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసిందెవరో కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుమార్తె విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుగా ఉంచారు. పలమనేరు మండలానికి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచారు. బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన బంగారుపాళ్యం వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆదివారం ఉదయం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే తల్లి బిడ్డలను అంబులెన్స్ లో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా తల్లి మృత్యువాత పడింది. చిన్న వయసులో గర్భం దాల్చడంతో ప్రసవానంతరం సమస్యలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరినట్టు తిరుపతి వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే సమయానికి బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలిక గర్భానికి కారకులెవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుటుంబ సభ్యులను విచారించి వివరాలు తెలుసుకోనున్నారు. పలమనేరు సిఐ నరసింహరాజు దర్యాప్తు చేస్తున్నారు.